ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మనం దినదినము ఆయన యొక్క కృప చేత నింపబడి బలపరచబడి ఎదిగేటట్లుగా ప్రభు తన యొక్క నిత్యమైన కృపను మనకు అనుగ్రహించి నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులం. మేము దైవజనుడైనటువంటి పౌలు కొరింథీ ప్రాంతానికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించి ఆ ప్రాంతంలో సంఘములు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతపు ప్రజలకి ఆయన 2 పత్రికలు రాసినట్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనకు 2 పత్రికలు మనకు ఆధారంగా ఉన్నాయి. మొదటి పత్రిక, 2వ పత్రిక. సో మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో దైవజనుడు పౌలు గారు ఈ మాట రాస్తున్నాడు. 13వ అధ్యాయంలో ఆఖరి వచనంలో, కాగా ఈ ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ ఈ 3 నిలుస్తుంది, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అనే. సో 13వ అధ్యాయం ముగింపులో శ్రేష్టమైనది ప్రేమే అని చెప్పిన పౌలు గారు 14వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఏమంటున్నాడంటే, ప్రేమను వెంటాడండి అని. ప్రేమను మీరు కలిగి ఉండుటకు ప్రయాసపడండి, లేక ప్రేమను వెంటాడండి అని ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూ సంబంధంగా ప్రేమలు మనం గమనిస్తే కాలానుగుణముగా ప్రేమలు ఉన్నాయి. కాలానుగుణముగా తల్లికి బిడ్డకు ఉన్న ప్రేమ బంధం, అలాగే భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ బంధం, అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్యలో ఉన్న ప్రేమ బంధం, ఈ యొక్క బంధాలు రక్త సంబంధం, యవ్వన కాలంలో ఉన్నటువంటి బంధాలు, ప్రేమ బంధాలు, ఇవన్నిటిని మనం చూస్తున్నాం. కానీ ఈ యొక్క దైవజనుడు సంఘానికి ఉద్దేశించి చెప్తున్న మాట ఏంటంటే, ప్రేమను వెంటాడండి, ప్రేమ కలిగి ఉండేందుకు ప్రయాసపడండి అని అంటాడు. ఏ ప్రేమ? ఈ భూ సంబంధంగా దైవ సంబంధమైనటువంటి ఈ లోకంలో దేవుని ప్రేమ కంటే మించిన ప్రేమ ఒకటి లేదు. దేవుని ప్రేమకు మించింది మరొక ప్రేమ లేదు. అది ఏ ప్రేమకి మనం పోల్చలేము. దేవుని ప్రేమకు ఏ ప్రేమను కూడా మనం సరితోల్చలేము, సరిపోల్చలేము అన్నంత రీతిగా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఒకవేళ తల్లిదండ్రుల ప్రేమ గొప్పదని అంటున్నాం, మంచి కాదంటలేదు. అదే సమయంలో తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు. తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క ప్రేమను బట్టి వాళ్ళు మనల్ని పెంచారు, పెద్ద చేశారు. సో తల్లిదండ్రులకి మనకు మధ్య ఉన్నటువంటి బాండేజ్ వచ్చి వారు మనల్ని పెంచారు, మనల్ని కన్నారు, పెంచారు. సో ఒకవేళ తల్లిదండ్రుల మాటకు విన్నటువంటి వాళ్ళు, లోబడిన వాళ్ళు, దీవించబడినటువంటి ఉన్నతమైన మార్గాలకు వెళ్తున్నారు. లేకుండా తల్లిదండ్రులకి విధేయులు కాకుండా అవిధేయులుగా ఉన్న వాళ్ళు చాలా ఘోరమైన జీవితాలని, దుర్భరమైన బ్రతుకులను బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మనం యేసయ్య ప్రేమను గురించి మనం గమనిస్తే, యేసయ్యను గురించి దైవజనుడు పౌలు గారు అనుభవపూర్వకంగా ఆయన రాస్తాడు. ఎవడైనా నీతిమంతుల కోసం, ఎవడైనా ఒకడు ఒకవేళ చావడానికి సిద్ధపడతాడేమో, కానీ పాపుల కోసం, అతిక్రమాల కోసం, అపవిత్రమైన బ్రతుకుతున్న వాళ్ళ కోసం ఎవరు చనిపోతారు? ఈ రోజున మనం గమనించాలి, మన బ్రతుకులలో ఉన్నటువంటి పాప, శాప, దోషములన్నిటి నుండి మనల్ని విడిపించడానికి మన ప్రభు అయిన యేసు, పాపం మెరుగని ఆయన, పాపరహితుడైనటువంటి ప్రభు మనందరి కోసం లోక పాపములు మోసుకొని వెళ్ళినటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆయన సిలువలో మనందరి కోసం ప్రాణం పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఆలోచించాల్సినటువంటి దేవుని యొక్క వాక్య భాగం, మన కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, కొలస్సీ పత్రికలో ఆయన అంటాడు, యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అని. ఆయన దేవునితో కూడా కూర్చుండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనగా, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని మరణము వరకు, పాతాళము వరకు ఆయన తను తాను అంతగా తగ్గించుకున్నాడు. ఇవన్నీ ఎందుకోసం చేసావు యేసయ్య అంటే, మనల్ని ప్రేమించి, క్రీస్తు సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన సంఘమును తన ఎదుట నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకోవడానికి తన ప్రాణాన్ని ఆయన శిలువలో త్యాగం చేశాడు. ఈ రోజున నువ్వు వింటున్నటువంటి మాట ప్రకారంగా ఆ ప్రేమను నువ్వు వెంటాడాలి. లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. డబ్బును చూసి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఆస్తిపాస్తులను చూసి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అందాన్ని చూసి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఈ లోక సంబంధమైనటువంటి గొప్పదనాలను చూసి ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కానీ మన ప్రభు మనల్ని ప్రేమించింది, మన అపవిత్రులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు.
మన శాపంలో, దరిద్రతలో, రోగ సంబంధమైన జీవితాల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రేమ ఆ మనుష్యులేడల, మానవాడిలేడల ఆయన ప్రేమ అంత అత్యున్నతమైనటువంటి ప్రేమగా మారింది. ఈ రోజున ఒకవేళ తల్లైన కుమారుడు కానీ కుమార్తె కానీ వాళ్ళ ప్రవర్తన సరిగా లేదనుకోండి, మనం ఎన్నో విషయాలు చూస్తున్నాం కదా. ఒక యవనస్తురాలు ప్రేమించుకున్నారని అన్నప్పుడు తల్లిదండ్రులు సైతం కర్కశంగా కుమార్తెనైనా కుమారునైనా లేకుంటే అవతలు ఉన్నటువంటి వ్యక్తుల్ని చంపడానికి కూడా వెనకాడలేదు. అలాంటిది ఈ భూ సంబంధమైనటువంటి ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ అయితే మనల్ని ప్రేమించి మన కొరకు తనను తానే అప్పగించుకున్నాడు. ఈ దైవజనుడు అంటాడు 14వ అధ్యాయం ప్రారంభంలో 1 కొరింథీ పత్రికలో, ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడండి, ఆ ప్రేమ కొరకు మీరు పరుగులెత్తండి, లేకుంటే ఆ ప్రేమను వెంటాడండి. ఆ ప్రేమ మనలో పరిశుద్ధతను నింపుతుంది, ఆ ప్రేమ మనలో భక్తిని నింపుతుంది, ఆ ప్రేమ మనలో ధైర్యాన్ని నింపుతుంది. దైవజనుడు యోహాను రాసిన 1 పత్రిక ఆఖరులో మనం గమనిస్తే 4వ అధ్యాయం చివరిలో అని అంటాడు, ప్రేమలో భయం ఉండదు అని. ప్రేమలో భయం ఉండదు. ఆ దైవ ప్రేమలో మనకు భయం ఉండదు. ఆ దైవ ప్రేమ కోసం మన ప్రాణాలని త్యాగం చేయడానికైనా మనం వెనకాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను ఈ వ్యక్తిగత జీవితంలో ఏ ప్రేమ కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? సిలువలో ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమ కొరకు నువ్వు ప్రయాసపడగలుగుతున్నావా? ప్రార్థన చేసుకుందామా? ప్రేమ గల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం మందు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభువా, ప్రేమ కలిగి ఉండేటుకు శ్రేష్టమనేది ప్రేమే. ప్రేమ కలిగి ఉండేటుకు ప్రయాసపడండి అన్న ఈ 2 వచనాలని ఈ రోజున మీరు మాకు జ్ఞాపం చేశారు. అయ్యా, ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. ఎన్నో పరిస్థితులను బట్టి అయ్యా ఈ లోక సంబంధమైనటువంటి భిన్నమైన వాటి మీద ప్రేమలు కలుగుతున్నాయి, ప్రేమలు ఆరిపోతుంటాయి. కానీ మీ ప్రేమ అయితే మమ్మల్ని మీరు ప్రేమించేటప్పుడు మా దగ్గర ఏమి ఆశించి ప్రేమించలేదయ్యా. మేము అసలుకి నైనా అయోగ్యులుగా ఉన్నప్పుడే, మేము పాప శాపములో ఉన్నప్పుడే మమ్మల్ని మీరు ప్రేమించి, మీరు ఎంతగా ప్రేమించారో మీ లేఖనాల ద్వారాను మీ యొక్కనైనా మాటల ద్వారాను మేము ధ్యానించుకుంటున్నాం, గ్రహించగలుగుతున్నాం. ఆఖరి బట్టు కూడా మా కొరకు మీరు సెలువులో త్యాగం చేశారు. ఈ ప్రేమ ఎంతో గొప్పదని మీ లేఖనాల ద్వారా మాకు విశుద్ధపరుస్తూ మీ యొక్కనైనా సన్నిధిలో మమ్మల్ని మీరు బలపరిచి నడిపించిన విధానాలు బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న మేమందరము నాయన అయ్యా మీ వాక్య ప్రకారంగా అయ్యా మీరు మా ఎడలో చూపించిన ఆ ప్రేమను కలిగి ఉండడానికి, ఆ ప్రేమను వెంటాడుతూ ఆ ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడడానికి సహాయం ఇచ్చేయండి. ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో భక్తి ఉంటుంది, ప్రేమలో నైనా వైరాగ్యం ఉంటుంది, ప్రేమలో దేవుని కోసం సమర్పణ కలిగి ఉండడానికి వీలవుతుంది. మమ్మల్ని మీరు ఆ విధంగా ప్రేమించి మా కొరకు మీరు సమర్పణ చేసుకున్నట్లుగానే ఆ ప్రేమలో మేము కూడా మీ కొరకు ప్రాణ త్యాగం చేయడానికి వెనకాడమని దైవజనుడు పౌలు కూడా మిమ్మల్ని ఎరుగక మునుపు జీవితం వేరు, మిమ్మల్ని ఎరిగిన తర్వాత మీ కొరకు ఆయన ప్రాణార్పణంగా పోయబడ్డానికి కూడా ఆయన వెనకాడలేదు. ఆ విధమైనటువంటి జీవితం మేము జీవిస్తూ మీరు అక్కడికి రాజ్యానికి సిద్ధపడ్డకు సహాయం వచ్చేయండి, కృప చూపించండి, కార్యాలు జరిగించండి. ఈ మాటలు విన్న ప్రతి హృదయంలో మీ మాటలు నిక్షిప్తమవును గాక. వారి హృదయాల్లో మీ ప్రేమ చేత వాక్యం ఆ విధంగా పదిలపరచబడి మీ కొరకు వారు జీవించేటట్లుగా, మీ కొరకు నాయన వైరాగ్యం కలిగి, ఆసక్తి కలిగి, పరిశుద్ధతను కలిగి, పవిత్రత కలిగి మీ యొక్క రాకడి రాజ్యానికి సిద్ధపడేటట్లుగా ప్రతి వారికి సహాయం వచ్చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా క్రీస్తు చూపించిన ప్రేమకు తగినట్లుగా ఆ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడడానికి తీర్మానం చేసిన వారందరికీ కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువులందరికీ వందనాలు. నిశ్చయం మనము ఆ క్రీస్తు ప్రేమతో మనం జీవించడానికి, ఆ క్రీస్తు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి, పోరాటం చేయాలి, ముందుకు కొనసాగించబడాలి. ప్రభువు మీకు తోడుగా ఉండి ఆ విధంగా మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్.